ప్రైజ్ లార్డ్. క్రీస్తునామములో శుభములు కలుగును గాక. ఈ నూతన ఉదయకాలపు క్రీస్తు మహిమంత స్వరం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటుండగా ప్రభు మన జీవితాలలో ప్రవేశించి ప్రభు యొక్క మహిమను చూచినట్లుగా మన మనోనేత్రాలను తెరిచి దేవుని యొక్క గొప్ప మహిమను కనుగొంటూ ప్రభుని కీర్తిద్దాం, స్తుతిద్దాం, ఆరాధించుకుందాం. ప్రభుని స్తుతించుటగా పాట పాడుకుందాం. పిల్లరా, ప్రభు యేసు రాకడ సమీపించెను ఇప్పుడే, సిద్ధపడు ఓ క్రైస్తవుడా, సిద్ధపడు ఓ సోదరి, సిద్ధపడు ఓ క్రైస్తవుడా, సిద్ధపడు ఓ సోదరి. ప్రభు యేసు రాకడ సమీపించెను ఇప్పుడే, సిద్ధపడుమో క్రైస్తవుడా, సిద్ధపడుమో సోదరి. పంచభూతములు మికుటమైన వేండంతో లయమైపోవు రోజు అది నమ్ము సోదరా. పంచభూతములు మికుటమైన వేండంతో లయమైపోవు రోజు అది నమ్ము సోదరి. నిలువాచాలవు నీ గుండె నీరగును, నడువాచాలవు నీ నడుము పడిపోవు. నిలువాచాలవు నీ గుండె నీరగును, నడువాచాలవు నీ నడుము పడిపోవు. ప్రభు యేసు రాకడ సమీపించెను ఇప్పుడు, సిద్ధపడుమో క్రైస్తవుడా, సిద్ధపడుమో సోదరి, సిద్ధపడుమో క్రైస్తవుడా, సిద్ధపడుమో సోదరి. హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రియులారా, నేటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం. పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొను. ప్రియులారా, ప్రభు ఈ దినాన మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనము దేవుని బిడ్డలం కనుక మనం ఎప్పుడు కూడా పౌరుషాన్ని కలిగి ఉండాలి. మనం నమ్మినటువంటి దేవుడు ఎవరనంటే యెహోవా రోషము గల దేవుడు అంటున్నాడు. ఆయన బిడ్డలంగా, ఆయన యొక్క కుమారులం కుమార్తెలంగా ఈ లోకంలో పాపం చేయకుండా ఉండడానికి, అలాగే పాప పరిస్థితి నుంచి నీతి న్యాయాలు కలిగి జీవించుటలో మనం ఎలా కలిగి ఉండాలంటే పౌరుషాన్ని కలిగి ఉండాలి. నిజంగా యూదా జనాంగం ఏం కలిగి ఉన్నారంటే పౌరుషాన్ని కలిగి ఉన్నారు. దేవుని నామాన్ని కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని గణపరచుటి కొరకు ఆ బిడ్డలు నడుమును బిగించినట్లు మనం చూస్తాం. పిల్లలు, మనం కూడా నేటి దినాన నడుమును బిగించుకోవాలి. నిజంగా సత్యమని దాన్ని కట్టుకుంటూ నడుమును బిగించుకుని వారం ఉండాలి. కారణం ఏంటంటే సత్యం కొరకు పోరాడే వారం ఉండాలి. మరి నిజంగా మనం చూస్తే దావీదు కుమారులలో అబ్షాలోము బహు పౌరుషం కలిగినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే తన చెల్లి తామారును, మరి అమ్నోను అనేటటువంటి తన అన్నయ్యే మరి తిరిగి తన జీవితంతో పాపం చేసినప్పుడు అతన్ని అంటాడు ఒక మాట. ఏమంటాడో తెలుసా? భయపడక అతని చంపుడి, ధైర్యం తెచ్చుకుని పౌరుషం చూపి అంటాడు. చంపే విషయంలో పౌరుషం తెచ్చుకోమంటాడు. కారణం ఏంటంటే ఆ రోజు ఏం జరిగిందంటే పరువు హత్య జరిగింది అనుకుంటున్నాం. పరువు హత్య ఎందుకనంటే ఈరోజు మనం చాలా మందిని చూస్తాము. ఎవరిని చంపేస్తున్నారు అంటే వేరే మతస్థులు, కులస్థులు కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు అన్నప్పుడు ఆ కుటుంబాలను పరువు హత్యలు చేసేస్తున్నారు. తల్లిదండ్రులే చేసేస్తున్నారు, అన్నదమ్ములే చేసేస్తున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి పరిస్థితి అంటే రక్త సంబంధుల మధ్య ఉండేటటువంటి పాపాన్ని ఛేదించడానికి పౌరుషం తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. నిజంగా ఆయన బిడ్డలంగా మన జీవితాలలో కూడా మరి రక్త సంబంధాలను, విలువలను కాపాడుకుంటూ ప్రేమ అనురాగాలు పంచుకుంటూ పౌరుషం కలిగి మనం అటువంటి పాపాలు చేయకుండా ఉండడానికి క్రైస్తవ బిడ్డలంగా నడుము కట్టుకోవలసిన వారమైనా ఇంకా పౌరుషం తెచ్చుకోమంటాడు. ప్రభువే అంటుంటాడు పిల్లలు. ఎందుకంటే యోబుతో మాట్లాడితే ఈ మాట పలికినట్లు మనం చూస్తాం. యోబుతో ప్రభు అంటాడు, పౌరుషం తెచ్చుకొని నడుము బిగించు, నేను నీకు ప్రశ్న వేయను, దాన్ని నువ్వు తెలియచేస్తావా? కారణం ఏంటంటే భూమికి పునాదులు వేసిన వాడు మరి వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే దేవుడు సృష్టికి ముందు నువ్వు ఎక్కడున్నావు అని యోబుని ప్రశ్నిస్తాడు. యోబు అనేక రీతిలుగా శ్రమ పొందుతూ కూడా నీతిని మరి న్యాయాన్ని వదిలిపెట్టక ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడుగా మనం చూస్తాం. తన జీవితం అంతా కూడా దేని కొరకు నిలవబడగలిగారంటే ప్రభుని ప్రశ్నించక ఆయన మరి ఎంతో శ్రమలు, కష్టాలు అనుభవించారు. మనం కూడా చాలాసార్లు క్రైస్తవ బిడ్డలు చెప్పుకుంటాం, కానీ
ప్రభు కొరకు శ్రమ పడడానికి మనం ఇష్టపడమేమో. ఆయన శ్రమల్లో కూడా ఆయన విడిచిపెట్టకుండా ఉండడానికి, శ్రమలో, కష్టాలలో, కన్నీళ్ళల్లో కూడా ప్రభుని ప్రశ్నించకుండా ఉండడానికి. ఎందుకంటే ప్రభు అంటాడు, భూమికి పునాదులు వేసినప్పుడు నిజంగా మనం ఎక్కడున్నావు నిన్ను ప్రశ్నిస్తే నిజంగా ఆయన తలంపుల్లో నువ్వు ఉన్నావు ప్రియులారా. ఆయన అందుకే నన్ను తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నట్లు మనం చూస్తాం. ఆయన తలంపుల్లో నువ్వు ఉన్నావు కనుక మన జీవితాల్లో మనకి ఏది కావాలన్నప్పటికీ కూడా, ప్రభు ఏది జరుగుతున్నప్పటికీ కూడా మనము దేవుని ప్రశ్నించే వారం ఉండక విశ్వాసంతో ఆయన వెంబడించడంలో పౌరుషాన్ని కలిగి ఉండాలి. నిజంగా శ్రమ రావచ్చు, శోధన రావచ్చు, కన్నీరు కావచ్చు, అలాగే దుఃఖం కలగచ్చు, అంతేకాదు నష్టం కలగచ్చు, అనేక సార్లు అపనిందలు కలగచ్చు. అన్నిటిలో నుంచి జయించుకుంటూ ప్రభు కొరకు పౌరుషం కలిగిన క్రైస్తవ బిడ్డలుగా నేటి దినాలు జీవించడానికి ప్రభు మనల్ని బలపరచాలి. అందుకే కొరింథీ సంఘంతో పౌలు ఒక మాట అంటాడు, అపోల్లో 6 దినాలలో ఎలా ఉన్నారు అంటే, మరి పౌలువాడా లేకపోతే అపోల్లోవాడా లేకపోతే మరి పేతురువాడా బర్నబావాడా అని అన్నటువంటి ప్రశ్నలు కలుగుతున్నాయి. అయితే అపోల్లో గురించి మాట్లాడుతూ పౌలు ఒక మాట అంటాడు, ఏమంటే అతను మీ యుద్ధకు ఇప్పుడే రాడు, కానీ మీరు ఎలా ఉండాలని ఆ సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని మరి పౌరుషాన్ని నూరిపోసాడు పౌలు భక్తుడు. అంటే పిల్లరా, మెలకుగా ఉండండి అంటాడు, విశ్వాసంలో నిలకడగా ఉంటాడు అంటాడు. మూడోసారి అంటాడు, పౌరుషం గలవారై ఉండు. అంటే మనం మెలకు కలిగి ఉండగలగాలి. ప్రభు రాకడ దినాలలో మనం ఉంటున్నాం. బహుపౌరుషం గలవారై, సాతానుకు చిక్కబడకుండా, సాతాను యొక్క కుయుక్తితో వేసే ప్రతి చిక్కుల్లో మన జీవితాన్ని చిక్కబడకుండా వాడిని జయించటానికి ప్రభు నీ ప్రార్థన నాకు దయచేయి, నీ శక్తి నాకు దయచేయి, నీ బలం దయచేయి నాన్న. నీ వాక్యంలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం, బలం నేను పొందుకోవాలంటూ కూడా పౌరుషత్వం జీవించాలి. ఈ దినాల్లో చూస్తున్నాం, సమాజంలో క్రైస్తవ బిడ్డలని చెప్పుకుంటున్నాం, క్రీస్తు బిడ్డలని మనకి క్రైస్తవ పేర్లు పెట్టుకుంటున్నాం, కానీ పరువు పోయేటటువంటి క్రియలు అనేకం క్రైస్తవ బిడ్డల్లోనే జరుగుతున్నాయి. పిల్లలు పరువు పోగొడుతున్నారు. ఎందుకంటే మరి తల్లిదండ్రులకు తెలియకుండా లేచిపోతున్నటువంటి బిడ్డలను కలిగి ఉంటున్నాం. అంతేకాదు కొద్దిమంది జీవితాలు చూస్తే మోసం, దోపిడీలు, దొంగతనాలు, లేకపోతే వ్యభిచారంలో పట్టబడిన వాళ్ళు, వీరందరూ కూడా క్రైస్తవ బిడ్డలు అన్నప్పుడు నిజంగా పౌరుషం ఎక్కడికి పోతుంది ప్రియులారా? మనం దేవుని బిడ్డలమైన రోషం గల దేవుడు, మనం కూడా పౌరుషం కలిగి జీవించాలంటే ప్రభు వచ్చు దినం వరకు కూడా రోషముతో, పౌరుషంతో ప్రభు నామని ఘనపరచడానికి, కీర్తించడానికి, మహిమపరచడానికి, సాక్ష్య జీవితాన్ని కలిగిన వారమై ఉండగలగాలి. అందుకే పిల్లల ప్రత్యేకంగా ప్రార్థనలో మేలుకు కలిగి ఉన్నాం, విశ్వాసంలో నిలకడగా ఉన్నాం, సన్నగిలినదు నీ విశ్వాసం. అంతేకాదు పౌరుషం గలవారైంది, బలవంతులై ఉందాము. అంతేకాదు మనం కార్యాలన్నింటినీ కూడా ప్రేమతో చేద్దాం. ప్రభు వచ్చి దీనికి సాక్షులు ఉండడానికి పరిశుద్ధ దేవుడు కృపను శక్తిని మెండుగా అనుగ్రహించుగాక. ఆమె ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేను ఉదయకాలాన్ని బట్టి నీ సందులో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినమున నా ప్రార్థన కొరకు నిరీక్షిస్తూ వేచి ఉంటూ వీక్షిస్తున్న ప్రతి బిడ్డని నా కుటుంబాన్ని దర్శించండి ప్రభా. ఏ బిడ్డ ఏ అవసరతలో ఉన్నారో ఆ కుటుంబ శోధనలన్నీ తొలగించండి, వ్యక్తిగత అవసరతలన్నీ తీర్చండి అయ్యా. ప్రతి క్రైస్తవ బిడ్డలంగా మేము బహురోషం కలవారమై జీవించడానికి, పౌరుషం కలవారమై జీవిస్తూ దేవా మీ నామాన్ని మహిమపరుస్తూ, కీర్తిస్తూ, ప్రకటిస్తూ దేవా నాన్న మీరు వచ్చు దినం వరకు మమ్మల్ని నానా ఇదుగుతండి, మెలకు కలిగిన ఆత్మతో బలపరచండి దేవా. విశ్వాసంలో మమ్మల్ని నిలకడగా ఉంచండి. మేము నడుములు పౌరుషం కలిగి నడుములు బిగించడానికి సహాయం దయచే. సాతానుతో పోరాడి గెలవడానికి, శత్రువుతో పోరాడి గెలవడానికి దేవా. అలాగునే దేవా నాన్న ఇదిగో తండ్రి నాన్న నీ నామం చొప్పున దేవా సమస్తాన్ని జయించి బిడలుగా దేవా మమ్మల్ని బలపరచు మా తండ్రి. నీకు స్తోత్రాలు. మేము కార్యములన్నీ ప్రేమతో తలపెట్టడానికి నీ కృపతోడుగా ఉంచమని దేవా. ఇదేనా మా యవ్వన బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి, చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, కుటుంబస్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. అన్ని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి దేవా నాన్న నీ మహిమను కనబరచండి, వాళ్ళ మనోనేత్రాలు తెరవండి. మీ దివ్యమైన ఆశీర్వాదాలతో తృప్తిపరచమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ప్రార్థిస్తున్నాం తండ్రి.